హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఉమా సహస్రంలో ప్రథమ శతకంలో ద్వితీయ స్తబకం, అందులో ఒక 12 శ్లోకాల వరకు అమ్మవారిది. అసలు సృష్టి, విశ్వం, వీటి గురించి తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా కూడా కొంచెం చామర వృత్తం కాబట్టి కొంచెం చామరం వీస్తున్నట్టుగా దీని యొక్క నడక కూడా ఉండాలి కనుక శ్లోకాలు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాం. ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. ఓం తత్సత్. 13వ శ్లోకం వచ్చి తపోగ్నిధూమజాలకే భవంతి తైజసాణవో భవంతి జీవనాణవో భవంతి పార్థివాణవః క్రమేణ తద్విసృష్టిరీశ శక్తిపాక వైభవే సహస్రభానుమండలం తు గోచరాది గృహ్యతాం. అంటే తపోగ్ని ధూమజాలకే భవంతి తైజసాణవః. తైజసాణవః అత్ర భవంతి. భవంతి జీవనాణవః తతః. అలాగే భవంతి పార్థివాణవః క్రమేణ తద్విసృష్టి ఈశశక్తిపాక వైభవే సహస్రభానుమండలం తు గోచరాది గృహ్యతాం. అంటే కొంచెం వివరంగా మనం చదువుకుందాం. అగ్ని నుంచి పొగ వస్తున్నట్టుగా, తమస్సు నుంచి చీకటి అనండి, తమోగుణం అనండి, అక్కడి నుంచి ఆకాశ క్షేత్రమునందు సృష్టి ప్రారంభం అయినాక తైజస అణువులు పుట్టుతున్నవి. అప్పుడు ఈ తేజస్సుకు సంబంధించిన అణువులు పుట్టుతున్నాయట. వాటి నుంచి, తేజస్సు అంటే అగ్ని కదండి, వాటి నుంచి జల అణువులు పుడుతున్నాయి. ఇంకా అక్కడ నుంచి భౌమ అణువులు అంటే ఏమిటంటే భూమికి సంబంధించినటువంటి అవే పార్థివ అని కూడా మనకి ఇందులో తెలియజేయడం జరిగింది. ఆ అణువులు పుడుతున్నాయి. ఈ క్రమం ఏంటండి? ఈ క్రమ సృష్టి పరమేశ్వర శక్తి కార్యము అయినటువంటి పరిణామ ప్రభావము వలననే జరుగుతోంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంతా కూడా జరగాల్సింది అంతా కూడా ఈ మార్పులు, ఈ పరిణామమే. ఇదంతా కూడా మనలో ప్రోగ్రెస్ రావడం అనేది ఇంకోటి అంతా కూడా పరిణామమే కాబట్టి దానివల్ల జరుగుతుంది. అలాగే ప్రత్యక్షమైనటువంటి విషయాలకి సూర్యమండలం మూలము అని తెలియాలి అని అంటున్నారు. మయూఖమాలి మండలే నిధాయ పాదముగ్రయ మయూఖ శక్తి రూపయ త్వయా అంబ చేష్టమానయ ఖకోశతః సమాహృతైః పునస్త్రిరూపరేణుభిః వ్యధాయి మంగళాదిభిః సహ గ్రహైరియం మహీ. మయూఖమాలి మండలే నిధాయ పాదం అంటే పాదం నిధాయ ఉగ్రయా మయూఖ శక్తి రూపయా త్వయా అంబా చేష్టమానయ ఖ కోశతః సమాహృతైః పునః త్రిరూపరేణుభిః వ్యధాయి మంగళాదిభిః సహ గ్రహైః ఇయం మహీ. అంటే
ఇక్కడ అంబా అన్నాడు. అమ్మా, సూర్యమండలమున కిరణ శక్తి రూపముతో తీవ్రంగా వ్యవహరించేటువంటి నువ్వు, సూర్యకిరణాలు తీవ్రంగా ఉంటాయి కదండి, ఆ మండలంలో కొంత భాగము ఉంచి అమ్మ శక్తి, కోశ, అంటే ఆకాశం కదండి, ఆకాశ కోశము నుంచి మళ్ళీ ఈ అగ్ని, జలము, అన్నము ఈ అణువులలోకి సంగ్రహించి వానిచే కుజుడు మొదలైన గ్రహములతో కూడా భూమిని సృష్టించావు అంటున్నారు. ఈ కుజుడు అనేది భూమికి పుత్రుడు అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి. ఈ కుజగ్రహాన్ని ఉపయోగించుకొని ఈ భూమి యొక్క సృష్టిని నువ్వు అగ్ని, జలము, అన్నము వీటితోటి నువ్వు జరిగింది కదా అని. అంటే అసలు మనకి భగవద్గీతలో కూడా చెప్తారండి, అన్నాత్ భవతి ప్రాణాహ, ఒకటోటి కూడా మనకి అర్థమయ్యేలా ఉండాలంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మనకి ఒక జీవి బయటికి రావడానికి కూడా ఆ సంయోగం ఏర్పడడం ఏదైనా కూడా. అందుకని చూడండి, ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు ఈ హనీమూన్లు తిరగడాలు అవి ఇవి ఒకప్పుడు ఉన్న సంప్రదాయాలు అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ జల ప్రాంతాల్లో వాళ్ళు తిరగడం, అది దానివల్ల అక్కడి నుంచి వాళ్ళు తినే ఆహారం ఇదంతా కూడా మనకి ఒక సృష్టి క్రమానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇదంతా కూడా మనం వ్యవహారంలో మనం వ్యవహరిస్తున్నది, మనం జీవిస్తున్న మార్గమేనండి వేదంలో ఉన్నదే. కాకపోతే దానికి అర్థం తెలియకపోవడం వల్ల అనవసరమైన తీసి పారేయడం, కానీ దాన్ని ఇంకా వేరేగా ఉపయోగించుకునే పదార్థాలు తీయడాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. అందుకని శ్రీ అరవిందులు అయినా తెలియజేసేదంటే వేదంలో విషయాలే, కాకపోతే మధ్యలో వచ్చినటువంటి కుతర్కాలని వాళ్ళు దూరం పెట్టి సరిగా అర్థం చేసుకోవడానికి గణపతి ముని సహస్రమైన ఏదైనా కూడా వీళ్ళు చేస్తున్నది మనం సరిగా అవగాహన చేసుకోవడం కోసమే అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అయిన తర్వాత విసర్జనేన భూయసాపి దేవ్య తృప్తం ఏయత విచేష్టితం విలక్షణం పునర్విధీయత త్వయా ఇహాంతరేవ సుందర మయూఖమాలి బింబయో రముష్య కర్మణ సవిత్రి చంద్రమండలం ఫలం. ఇక్కడ బింబయోహో అంటే అముష్య అని మనం సంధి విడదీయచ్చు. అయితే ఇక్కడ విసర్జనేన భూయస అపి దేవి అతృప్తయా, ఆవిడ చేసినటువంటి సృష్టి వల్ల ఇంకా ఆవిడకి తృప్తి లేక అని కూడా అంటున్నారు. ఇయత విచేష్టితం విలక్షణం పునః వ్యధీయత త్వయా ఇహ అంతరే వసుంధర మయూఖమాలి బింబయోః అముష్య కర్మణః సవిత్రి చంద్రమండలం ఫలం. ఈ సవిత్రి అనేటువంటిది కూడా ఇప్పుడు సావిత్రి అంటే సూర్యునికి సంబంధించింది అని ఒక వ్యాఖ్యానం చెప్తారు. అలాగా సవిత్రి అనేది ఇక్కడ ఒక సంబోధనగా అమ్మ అని అమ్మవారిని సంబోధిస్తూ మనకి ఇందులో తెలియజేస్తున్నారు. అమ్మ తేజోమయి తల్లి అంటూ ఇంత పెద్ద సృష్టి చేసినప్పటికీ ఏదండి ఇటు ఆకాశము, భూమి వీటి కోసం ఉపయోగించుకున్నటువంటి ఈ తేజస్సు, జలము, అన్నము ఇవన్నీ చేసినప్పటికీ నీకు తృప్తి కలగలేదు కదా. అందుకని ఏం చేసిందిటండి, నువ్వు ఒక అసాధారణమైన పని చేశావు. ఈ భూలోక సూర్యమండలాల మధ్యన ఉన్నటువంటి చంద్రమండలమే నీ ఈ పనికి ఫలము. మధ్యలో ఈ చంద్రమండల నిర్మాణం కూడా ఒకటి అమ్మ చేసిందని గ్రహించటం, ఆమె పని వల్ల ఈ చంద్రమండలం ఒకటి ఏర్పడింది అనేటువంటిది కూడా మనం దీన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం.
వధూపుమాకృతి తతో బభూవధుర్యువాం శివే త్వమీశ్వరశ్చ లీలయ విహర్తుమత్ర విష్టపే అహో ప్రభుం నభస్తనుం త్వదీయ గర్భ సంభవాత్ భజంతి కాళి తత్ర చిత్రభాషణ స్వదాత్మజం. వధూపుమాకృతి తతః బభూవధుః యువాం శివే త్వం ఈశ్వరః చ లీలయా విహర్తుం అత్ర విష్టపే అహో ప్రభుం నభస్తనుం త్వదీయ గర్భ సంభవాత్ భనంతి కాళీ తత్ర చిత్రభాషణాః త్వదాత్మజం. ఆ ప్రభువే నీకు బిడ్డగా కూడా చెప్తున్నారమ్మా అంటున్నాడు ఆయన. అంటే ఎలాంటండి అది అంటే ఇక్కడ అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసినటువంటి అంతరార్థాలండి. అందుకని అమ్మవారి యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? వీటి యొక్క అంతరార్థాలు మనం గ్రహించినప్పుడే మనకి అమ్మ యొక్క గొప్పతనం మనకి తెలియడానికి అవకాశం ఉంది. అది అంటే అమ్మ కాళీ, నువ్వు పరమేశ్వరుడు, మీరిద్దరూ కూడా ఈ లోకాల్లో లీలా విహారం చేయడం కోసమై మంగళకరములైనటువంటి స్త్రీ పురుష రూపములు ధరించారు. అయితే ఆ విషయంలో విచిత్రమైన వాక్కులు కలిగినటువంటి బుద్ధులు అంటే గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు, పెద్దలు ఏం చెప్తున్నారండి? నీ గర్భము నుండి పుట్టడం వల్ల ఆకాశ శరీరుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి నీ పుత్రుడు అని చెప్తున్నారమ్మా అంటారు. అంటే ఏంటంటే అంటే ఎందులో ఎంత గొప్ప అర్థం ఉంది అంటే, ఉమామహేశ్వర్ల రూపాలు కేవలం భౌతికంగా ఉన్న మనం ఈ కాళ్ళు చేతులు ముఖము ఈ అవయవాలు ఇదే తీసుకోకూడదండి. అవి దివ్యమైన రూపాలు, తేజోమయాలు అనేటువంటివి మనం గ్రహించాలి. ఆ దివ్య అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. అయితే పురుష ఆకారం స్వీకరించినటువంటి ఈశ్వరుడు ఆదిత్య మండలంలో ఉన్నటువంటి హిరణ్య పురుషుడు అని తెలుసుకోవాలి. ఇంకా పురుషాకారం ధరించిన ఆయన ఆదిత్య మండలంలో ఉండేటువంటి మూల పురుషుడు ఆయన. అయితే ఆ మహాశక్తి ఎవరు మరి? అదితి అని చెప్పేటువంటి ఆమె. అంటే అదితి అంటే ఎవరండి? ఆదిత్యునికి తల్లి కదండి. అందుకనే అదితి కొడుకు కాబట్టి ఆదిత్యుడు అంటున్నాడు కదండి. మరి ఆదిత్యుడి గర్భంలో ఉన్నాడు ఈయన అంటే ఆదిత్యుడు అదితి పుత్రుడు అయినందువల్ల ఆదిత్యుడు అయితే ఆ ఆదిత్యుడి మండలంలో అంతర్గత పురుషుడు అయినటువంటి ఈ మహాశక్తి గర్భ సంభవుడుగా చెప్పబడుతున్నాడు. అది మహాశక్తి గర్భంలో పుట్టినటువంటి వాడు కనుక ఆయన నీకు పుత్రుడు కూడా అవ్వచ్చమ్మా అని. అంటే ఈ కవులకి అంతే ఉంటుందండి వాళ్ళ యొక్క అంతే. ఇంకా మనం ఏమనుకోవాలంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంతే, వాళ్ళ చైతన్య స్థాయిలు ఆ లెవెల్లో ఉంటున్నాయి. అమ్మవారిని కానీ, సృష్టిని కానీ, లోకాన్ని కానీ, విశ్వాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ ఏదైనా అర్థం చేసుకోవడంలో వాళ్ళ యొక్క స్థాయిలు ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంతే తప్ప ఇది ఏంటంటే ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇక్కడి నుంచి చేయండి. ఇలాగంటున్నారు, కొడుకు అంటున్నారు, భార్య అంటున్నారు అని ఇవన్నీ కూడా ఈ లౌకికమైనవన్నీ వీటికి ఆపాదిస్తున్నారు. మనం వీటి కొంచెం అంతరార్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి వెళ్తే పుమానధోస బింబతో హిరణ్మయో దివాకరే ధియాపి నైవ కేవలం హిరణ్మయేన వర్ష్మణా ఇదంతు కార్యరూపం అన్యదుచ్యతే బుధైః ప్రభో ఇహాంతరే నృణాం పునర్వపుస్తదంబ బింబతం.
అంటే పుమాన్ అథో సహ బింబతః హిరణ్మయః దివాకరే ధియా అపి న ఏవ కేవలం హిరణ్మయేన వర్ష్మణ ఇదం తు కార్యరూపం అన్యత్ ఉచ్యతే బుధైః ప్రభోః ఇహ అంతరే నృణాం పునః వపుః తత్ అంబా బింబితం. అంటే ఏమిటి ప్రతిబింబిస్తోందండి అనేది ఇక్కడ ఒక్కొక్కటి మనకు చెప్తున్నారు. ఆదిత్య మండలాంతర్వర్తిగా ఉన్నటువంటి వాడు ఆయన చెబుతూ వేదములతే కీర్తింపబడుతున్నటువంటి పురుషుడు బింబరూపము చేత అంటే ఒక చిన్నగా కనపడుతూ జ్ఞానము చేత దేహము చేత హిరణ్మయుడు సువర్ణమయుడే. అది హిరణ్మయం అంటేనే సువర్ణం కదండి, అది చెప్తున్నారు. ఆయన సువర్ణమయుడే. ఎలాగంటే దేహముతో జ్ఞానముతో అతను ఉండేటువంటి ఒక బింబ రూపం ధరించి ఉండ. బింబం అంటే ఏంటండి, దానికి ప్రతిబింబం ఉంటుంది, అంటే ఒక ప్రకాశమైనటువంటిది. ఓకే అని చెబుతూ ఆదిత్య మండలాంతర్గతుడు బ్రహ్మాండ మధ్యవర్తి అయినటువంటి కారణ పురుషుని కార్యరూపము వేరైనది అని దేనిని పండితులు చెబుతున్నారో ఆ కార్యరూపమే మానవుల హృదయమందు మరలా ప్రతిబింబించింది. అది కార్యకారణాలు తెలియాలి. మానవుడు ఎంతసేపు కూడా కార్యమే చూస్తూ ఉంటాడు, అంటే బయటికి కనపడేదే చూస్తూ ఉంటాడు కనుక అదే ఎక్కువ తెలియజేయడం వల్ల అదే మనసులో పెట్టుకుని ఉంటూ ఉంటారు అని. కాకపోతే విశేషంగా ఏం చెప్తారండి అంటే ఆదిత్య మండల మధ్యవర్తి అయినటువంటి పురుషుని బింబము జ్ఞానము దేహము మూడు కూడా హిరణ్మయాలి, అంటే బంగారం వంటివి, సువర్ణమయాలి. అంటే అర్థం ఏంటండి అంటే దివ్యాలు, దివ్యమైనవి. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మాండం మధ్యలో ఉన్నటువంటి వాడు అయినటువంటి కారణ రూపుడు. అలా ఉండడానికి ఒక కారణం ఉంది. మనం అందరం కూడా కారణ జన్ములు అంటాం. అంటే అర్థం ఏంటండి, ఆ మనిషి పుట్టడానికి ముందే ఆయన ఇక్కడికి ఎందుకు రావాలో ఒక కారణం ముందు నిర్దేశించబడింది కనుక కారణ జన్ముడు అని. అదే అంటే ఇప్పుడు మన అందరికీ కూడా నిజం చెప్పాలంటే భగవంతుడు నిర్దేశిస్తాడండి, మనం అది గ్రహించట్లేదు, కనీసం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేస్తే నన్ను ఎందుకు పుట్టించాడు అనేది మనం తెలుసుకుని దాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్తే అందరూ కారణ జన్ములే. కథ అది గ్రహించి ఓకే నేను ఇందుకు వచ్చాను కదా అని ఆ పనిలో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కారణ జన్ములు. ఓకే, కారణ రూపుడు అయినటువంటి హిరణ్మయ పురుషుని సువర్ణ తేజోమయ దేహమే మానవ హృదయమునందు ప్రతిఫలించుచున్నది. మానవుల యొక్క హృదయంలో ప్రతిఫలించేది ఈ సువర్ణమయ రూపమే. అందువలననే అన్ని విద్యలలోనూ దహర విద్య, రహస్యమైనటువంటి విద్య ప్రధానమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. చూసారా, మనం అనుకున్నదే మనం తెలుసుకోవట్లేదు, అందరిలోనూ ఉంటుంది కనుక మనం అంటే సాధకులుగా చెప్పాలి అంటే మనం ఆలోచించాలి అంటే ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ ద్వితీయ స్తబకంలో 17వ శ్లోకం ఇలాగ ఉంది అని తెలుసుకుని దాన్ని మనం అదే దృష్టితోటి మనం కనుక దృఢంగా పారాయణ చేస్తే మనం కూడా మన జన్మకి కారణం తెలుసుకుని దాన్ని అనుసరించగలుగుతాము అని ఇప్పుడు నాకు స్ఫురించింది, మీతో పంచుకోగలుగుతున్నాను. తర్వాత స్వయం చ కాంచన ప్రకాశ వర్ష్మణ ప్రభాకరే తథాంతరే నృణాం చ తస్య బింబతాసి సన్నిధౌ రసస్య దేవతాసి దేవి పుష్కరే దివాకరే మయూఖ దేవతాసి భోగ దేవతాసి దేహిషు. అంటే స్వయం చ
కాంచన ప్రకాశవర్ష్మణ ప్రభాకరే తథా అంతరే నృణాం చ తస్య బింబత అసి సన్నిధౌ రసస్య దేవత అసి దేవి పుష్కరే దివాకరే మయూఖ దేవత అసి అంటే ఇవన్నీ నువ్వు అయి ఉన్నావు. భోగ దేవత అసి దేహిషు. మానవులలో దేహులు అంటే ఎవరండి? మనమే కదా. దేహి అంటే శరీరం కలిగి ఉన్నాడు. మనలో అమ్మ ఎలా ఉంది, ఒక శక్తి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం చెప్తున్నారు. తేజోమయి అమ్మ, నువ్వు స్వయంగా సూర్యుని యందు మానవుల హృదయమునందలి పరమపురుషుని సన్నిధి యందును హిరణ్మయ కాంతి దేహముతో ప్రతిఫలించి ఉన్నావు. భూమికి సూర్యునకు మధ్య ప్రదేశమైనటువంటి అంతరిక్షమునందు రసాధి దేవతగా ఉన్నావు. సూర్యుని యందు లోకములకు జీవనాధారమైనటువంటి వేడి, వెలుగు మొదలైనవి. అంతే కదండి, మనిషి జీవించటానికి ఇవి ఉండాలి కదండి. వెలుగు, వేడిగా ఉండాలి కదా. అయితే మొదలగు వారిని తెలియజేసేటువంటి రశ్మి దేవతగా, తేజోమయమైనటువంటి దేవతగా, అథవా లేకపోతే కిరణం దేవతగా, కిరణ రూపంలో ఉన్నావు. మానవుల యందు భోక్తృత్వ సామర్థ్యము కల అగ్ని శక్తిగా ఉన్నావు. జఠరాగ్ని మనందరికీ తెలుసు కదండి. అది బాగుండబట్టే మనందరం ఏం తిన్నా అరాయించుకోవడం, తినడం. మనం తిన్న ఆహారం మన వ్యవహారం మీద చాలా పనిచేస్తుందండి. అది అందుకని ఏవో కొన్ని పెద్దవాళ్ళు ఒక టైంలో అయితే ఇవాళ ఏకాదశి, ఉల్లిపాయ తినదు, ఇవాళ ఇది పండగ, ఇది చేయొద్దు, ఇవన్నీ అనుకునేవారు. తప్పకుండా దాని ప్రభావం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి అంతరిక్షానికి భువర్లోకము అని పేరు. మనం ముందుగా కూడా పైన లోకాలు, కింద ఉన్న లోకాలు అని మనం చదువుకోవడం జరిగింది ఇంతకుముందు ప్రథమ స్థాపకంలో. అక్కడ రసాధి దేవత అంటే ఎవరండి? సోమ. అంటే అదే చంద్రకళ రూపం. సోముడున్న చంద్రుడే కదండి. ఓకే, సోమకళా రూపంలో ఉన్నది ఉమాయే. మనం ఇందాక కూడా చదువుకున్నాం. మధ్యలో ఉన్నటువంటి చంద్రమండలం కూడా నువ్వు చేస్తున్న పనికి కారణమేనమ్మా అని చెప్పడం మనం విన్నాం కదండి, చదువుకున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. అందులో రశ్మి దేవతగా సూర్యుని యందు ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఉమయే సర్వలోకములందు ఉన్నది అనేది తెలుసుకోవాలి. మానవులందు భోగదేవతగా ఉన్నది అనగా ఉమాదేవియే అగ్నిశక్తిగా ఉన్నది అని భావము. అది అంటే ఇప్పుడు అందుకనండి మనం అనుభవిస్తున్న భోగాలు, తింటున్న ఆహారం అన్నీ కూడా ఏదైనా అమ్మ నువ్వే ఇది నీదే అని ఎప్పుడైతే ఆమెనే తలుచుకుంటూ ఆమెకే సమర్పిస్తూ మనం చేస్తే ఏ దోషము ఉండదండి. దానివల్ల మనలో అహంకారం పెరగకుండా అది మనకి అందులోంచి ఇంకా ఆవిడ మార్గంలోకి మనం ఎలా వెళ్ళాలో అలాగ అమ్మ మనని తీసుకువెళ్తుంది. అందుచేత ఒకే ఉమాదేవి భూహు భువః స్వహ. ఓకే, ఈ లోకముల యందు వివిధ రూపంలో ఉన్నది అని సారాంశము. వా, ఇంత గొప్ప విషయం ఇవాళ తెలుసుకున్నామండి. దయచేసి అందరం కూడా ఇది సాధన చేద్దాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. దట్స్ ఇట్.